Hi students, welcome to Ekani Venkatesh Sir ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా జీకే అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మన స్టేట్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఏపీపీఎస్సి గ్రూప్ 2 కానీ ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు నన్ను చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కరెంట్ అఫైర్స్కి ఏ బుక్ చదివితే సరిపోతుంది సార్ అని అడిగా. ఈ ప్రశ్నకు నేను తర్వాత సమాధానం చెప్తా. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కు ముందు ఎన్ని నెలలు చదవాలి సార్ అని అడిగారు. దీనికి సమాధానం చెప్తా. కరెంట్ అఫైర్స్ రావాలంటే ఏ పేపర్లు చదవాలి అనేది ప్రశ్న. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కరెంట్ అఫైర్స్కి నిజంగా చెప్పాలంటే ఎవరి పుస్తకం మీరు చదవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి పుస్తకం మీరు చదవాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఏ స్టేట్లో అయినా కానీ ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవ్వండి, ఎవరి పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒక్కరి బుక్ చదవండి చాలు. ఓకేనా? అది ఎవరు బుక్ అంటే ప్రభుత్వం విడుదల చేసేటటువంటి న్యూస్ పేపర్స్ బుక్. ఓకేనా? ఆ బుక్ చదవండి చాలు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు పేపర్ ఉంది మిత్రమా. ఈనాడు పేపరు, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఉంటుంది, దాంతోపాటు తెలంగాణ ఈనాడు పేపర్ ఉంటుంది. మొదటిది, రెండవది తెలంగాణ ఈనాడు పేపర్. నెక్స్ట్ మూడవది వచ్చి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా నాలుగవది సాక్షి తెలంగాణ ఉంటుంది. దీంతో పాటు నమస్తే తెలంగాణ హైదరాబాద్ బ్రాంచ్ది ఒకటి ఉంటుంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ తెలంగాణ స్టేట్ది ఒకటి ఉంటుంది. 6 పేపర్లు అయినాయి. ఏడవది వచ్చి మనకి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి ఆంధ్రజ్యోతి తెలంగాణది ఒకటి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు వెలుగు ఈ పేపర్ అని ఒకటి ఉంటుంది. వెలుగు పేపర్, వెలుగు ఈ పేపర్. ఓకేనా? V6 పేపర్ అంటారు దీన్నే, V6 పేపర్. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేపరు హిందూ పేపర్. ఓకేనా? ఇవి పేపర్స్ అనమాట. ఈ పేపర్లు చదువు మిత్రమా. వీటితో పాటు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళు. ఇన్స్టాగ్రామ్లోకి పోయి న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక వెబ్సైట్ ఫాలో. దాని కిందనే డౌన్ టు ఎర్త్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీన్ని ఫాలో. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లోనే pib.government.in వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఫాలో. గూగుల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడు. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వెబ్సైట్స్ WHO అని ఉంటుంది. ఓకేనా? యునెస్కో అని ఉంటుంది. అదేవిధంగా ICC అని ఉంటుంది. ఓకేనా? ఈ వెబ్సైట్ నువ్వు ఫాలో అయినట్టయితే ఎవరి బుక్ అసలు చదవాల్సిన అవసరమే లేదు. మరి మీరు ఈ పేపర్ చదువుతారా సార్ అంటే, వాస్తవంగా ఇప్పటికీ నేను 6 సంవత్సరాలు అవుతుంది. ఇది 7వ సంవత్సరం. 7 సంవత్సరం. ఒకప్పుడు పేపర్ అంటేనే నచ్చినటువంటి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా, కరెంట్ అఫైర్స్ జీకే చెప్తున్నా చాలా మంది. నేను కూడా కరెంట్ అఫైర్స్ మన యాప్లో చెప్తున్నా. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు ప్లేస్టోర్కి వెళ్ళి నా పేరు మీద ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఇయర్లీ జీకే సపరేట్గా ఉంటుంది, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తా. ప్రతి మంత్లీ మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తున్నాను. 1 word ఆన్సర్స్ ఆ కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రిపేర్ చేస్తున్నా. 1 line అనేది జీకే బిట్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అని జరిగినాయి, అది కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినాయి, ఎస్ఐ ఎగ్జామ్ జరిగినాయి, డిఎస్ ఎగ్జామ్ జరిగినాయి, గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 1 జరిగింది. నోటిఫికేషన్ పడినప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా నేను మన యాప్లో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తాను నోటిఫికేషన్ వచ్చినాక. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఇప్పటికి దాదాపు నా దగ్గర
1200 మంది వరకు ప్రెసెంట్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉన్నారు. ఓకేనా? సరే, ఈ విషయం పక్కన పెడితే మన యాప్లో అకాడమిక్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే వీటిని మీరు చదవండి మిత్రమా. ఈనాడులో బుక్ మొత్తం, ఈనాడు పేపర్ మొత్తం నువ్వు చదవద్దు. ఈనాడు పేపర్లో ఫస్ట్ పేజు, సెకండ్ పేజు, ఇవి రెండు బాగా చదవండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒక పేపర్ ఉంటుంది పేజు, ఆ పేజీని బాగా చదవండి. స్పోర్ట్స్ పేజ్ చదవండి. లాస్ట్ పేపర్ చదవండి. ఒక లాస్ట్ పేజ్ చదవండి. వీటిలో నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. 2018లో నేను పేపర్ చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను న్యూస్ పేపర్ చదివినటువంటి రోజు లేదు మిత్రమా. ఈ 10 పేపర్లు కూడా 10 అంటున్నా. మీకు డౌట్గా ఉంటే సార్ మీరు 10 పేపర్లు మీరు నిజంగా చదువుతారా అంటే ప్రామిస్గా చదువుతాను మిత్రమా, దాంట్లో డౌట్ లేదు. మీకు డౌట్గా ఉంటే నేను చదువుతానా లేదా అని మీకు డౌట్గా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ మన యాప్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ లింక్ ఇచ్చుంటా. మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్ డైలీ కూడా 10 పేపర్లు చెందినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కటింగ్స్ని నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. అయితే ఈ మధ్య తగ్గించారు కటింగ్స్, ఎందుకంటే ఎక్కువ మెసేజ్ పోవడం వల్ల అన్ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ మధ్య ఇంపార్టెంట్ మాత్రం నేను సెండ్ చేస్తున్నాను. ఈనాడు పేపరు తెలంగాణ చదవండి, ఏపీ చదవండి, సాక్షి ఏపీది, సాక్షి తెలంగాణది, మరి నమస్తే తెలంగాణ, మరి అదేవిధంగా నమస్తే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ బ్రాంచ్, ఆంధ్రజ్యోతి, వెలుగు E6, హిందూ పేపర్, న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ మీరు ఫాలో అవ్వండి. peb.government.in వెబ్సైట్ ఫాలో అవ్వండి. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేది ఫాలో అవ్వండి. ఎకనామిక్స్ సంబంధించి మంచి వస్తాయి అప్డేట్. ఓకేనా? వీటిని నువ్వు ఫాలో అయితే, అమ్మాయిలు ఫాలో అవ్వడం కాదు, వీటిని ఫాలో అవ్వండి. మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ 10 పేపర్లు ఎవరైతే చదువుతారో రోజు వాళ్ళకి ఎవరి బుక్ చదవాల్సిన అవసరమే లేదు మిత్రమా. ఇది వాస్తవమైన మాట. అసలు నువ్వు ఒక రోజు పేపర్ చదవడం స్టార్ట్ చేయి, 30 రోజులు కంటిన్యూగా చదువు, 30 రోజులు కంటిన్యూగా పేపర్ చదువు. ఒకటో రోజు నువ్వు చదివినటువంటి నాలెడ్జ్ వేరుగా ఉంటుంది, 30 రోజులు నువ్వు చదివినటువంటి నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. నువ్వు హిస్టరీ రాస్తావు, హిస్టరీ చదువుతావు, జాగ్రత్త చదువుతావు, ఎకానమీ చదువుతావు, పాలిటీ చదువుతావు, కానీ అన్ని పేపర్స్, అన్ని సబ్జెక్టుల కలయికగా పేపర్లో వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నీకు మన పాలిటీలో కానీ జాగ్రత్తలో కానీ ఏదో ఒక టాపిక్ పేపర్ రిపీట్ అవుతూనే ఉంటుంది మిత్రమా. పేపర్ చదవడం మీరు అలవాటు చేసుకుంటే సబ్జెక్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే నేను మీకు తప్పు చెప్పడం కాదు. 2018లో ఒక్క పేపర్ చదవడానికి ఇష్టం లేని నేను ఒక్క న్యూస్ పేపర్తో స్టార్ట్ చేసి ఈ రోజు నేను 10 న్యూస్ పేపర్ చదువుతున్నా. ఓకేనా? ఇది 100% ఇప్పటికే నేను ఎవరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వను, అసలు ఎవరు చెప్పిందని నేను విన్నాను. నేను చూస్తా గతంలో గ్రూప్ 1లో ఏమడిగాడు, గ్రూప్ 2లో ఏమడిగాడు, ఎస్ఐలో ఏమడిగాడు, కానిస్టేబుల్ ఏమడిగాడు, డిఎస్లో ఏమడిగాడు, మనం ఏం చదవాలా, ఇదే చూస్తా. మీరు కావాలని చూసుకోండి. నా డిఎస్ వాళ్ళ దగ్గర జీకే కరెంట్ అఫైర్స్ మనం పర్చేజ్ చేశారు. దాదాపు ఒక 5,000 మందికి పర్చేజ్ చేస్తారు మొన్న. ఓకేనా? మెగా డిఎస్ అప్పుడు పర్చేజ్ చేస్తే ఎవ్రీ 5 విలేజెస్కి నా ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకేనా? ఒక స్టూడెంట్ ఉన్నాడు. జీకే కరెంట్ అఫైర్స్ 1400 బిట్లు నేను తీసుకొచ్చాను మొన్న. వాళ్ళకి 1400 బిట్లు పడ్డాయి మొన్న. ఓకేనా? ఇది నమ్మించడం కాదు, మీరు వాస్తవంగా నా దగ్గర కూడా కరెంట్ అఫైర్స్ నేను యాప్లో ఉన్నాయి. ఫ్రీగా మ్యాగజైన్ ఉంది. మీకు కావాలంటే మన యాప్లో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ జనవరిది అప్లోడ్ చేస్తున్నాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని 3 లైన్స్, లెఫ్ట్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. దానికి వెళ్ళి జనవరి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను ఏం పెట్టాను చూడండి. నేనే ప్రిపేర్ చేశాను మిత్రమా. నేను ఇప్పటికి కూడా నేను చిన్న పిల్లోడిలాగా మొన్నటి వరకు నేను నోట్బుక్ రాసుకున్నా. కరెంట్ అఫైర్స్ ఎన్నో పుస్తకాలు నేను రాసేసాను. ఇప్పుడు డిజిటల్గా వచ్చాను, వర్కర్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నా. ఓకేనా? అయితే ఇది మిత్రమా న్యూస్ పేపర్స్. ప్లస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాల్సి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2026 మార్చి తీసుకుందాం. మార్చి 1వ తారీఖున ఎగ్జామ్ ఉందనుకో మిత్రమా, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే 15 డేస్ బ్యాక్ చదవండి. 10 డేస్ లోపు ఆపేయండి. అంటే 2026 మార్చ్ 1వ తారీఖు ఎగ్జామ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే 2026 ఫిబ్రవరి 20 వరకు చదవండి. అంటే 10 రోజుల్ని ముందు ఆపేసేయాలి. ఓకేనా? ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ అయితే 20 డేస్ ముందు ఆపేయండి. ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే 20 డేస్ ముందు అంటే ఫిబ్రవరి 10వ తారీఖున మీరు ఆపేయాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంతకు ముందు
20 రోజుల వరకు కూడా మీరు 20 రోజుల్లో వదిలేయాలి. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంతకుముందు 20 రోజులు వదిలేసి దాని నుంచి బ్యాక్ 1 ఇయర్ చదవాలా. బ్యాక్ 1 ఇయర్ కంపల్సరీ చదవాలా. 8 మంత్స్ బాగా చదవండి. 1 ఇయర్ పైపైన చూసుకెళ్ళండి. ఖచ్చితంగా 8 మంత్స్ బాగా చదవాలి. ఓకేనా? అదేవిధంగా 1 ఇయర్ అనేది మీరు పైపైన చదువుకునే ఇబ్బంది లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అనేటటువంటి ఏరియా గుర్తుపెట్టండి. ఎలా అడుగుతున్నాడో గుర్తుపెట్టండి. ఒకసారి మొన్న రిక్రూట్మెంట్ అయినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఏపీలో ఒక బిట్ అడిగాడు. ఏమడిగాడంటే చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్, మూడో ఆప్షన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇచ్చాడు. మూడో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 14 రకాల జిఎస్టి 14 రకాల ఉత్పత్తులకు జిఎస్టిని తగ్గించాలని ఇచ్చారు. 14 రకాల ఉత్పత్తులకు జిఎస్టిని తగ్గించారు అని ఇచ్చారు. కానీ అంతకుముందు జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశం 14 కాదు, 4 రకాల ఉత్పత్తులకు జిఎస్టిని తగ్గించారు. కానీ వాడేమిచ్చాడు? 14 అని ఇచ్చాడు. చూసావా? ఒక్క డిజిట్తో నీ జీవితం మారిపోతుంది. 4 పక్కన 1 యాడ్ చేస్తే 14 వచ్చాయి. కానీ 4 ఉత్పత్తులు జిఎస్టి తగ్గించారు. కానీ వాడు ఇచ్చిందేమో 14. ఒక్క డిజిట్తో నీ జీవితం మారిపోతుంది. ఒకే ఒక డిజిట్. అర్థమవుతుందా? సరికాని వాక్యం ఇదే. అందులో వాటి 4 కాదు 14 ఇచ్చాడు, కానీ తగ్గించినంత 14. కాబట్టి తప్పు ఉన్న వాక్యం ఇదే. ఒక్క డిజిట్ నీ జీవితాన్ని మారుస్తుంది. ఇవన్నీ ఎలా వస్తుంటే మిత్రమా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ 1 మంత్ కంటిన్యూగా చదవండి. 31 డే రోజు నాకు కాల్ చేయండి. నిజంగా నాకు ఇంప్రూవ్ అయ్యింది సార్ అని మీరే నాకు కాల్ చేసి చెప్తారు. ఓకేనా? నిజంగా చెప్తున్నా. ఒక్క పేపర్తో స్టార్ట్ చేయి, ఒక్క టాపిక్తో స్టార్ట్ చేయి, 10 పేపర్ల వరకు పో. నేను ఎవడు ఆపడు. ఇంపార్టెంట్ 10 పేపర్లు అంటావు, కానీ ఇంపార్టెంట్ దాని అంత ఉండవు మిత్రమా. 10 పేపర్లు చదివితే గట్టిగా నీకు గుర్తు రోజుకి 20 స్లైడ్లు దొరకవు. 20 స్లైడ్లు దొరకవు. ఓకే, 10 పేపర్ల నుంచి 20 స్లైడ్లు దొరకవు. అన్ని పేపర్లో ఉంటుంది, ఆ పేపర్ కూడా ఉంటుంది. ఒక్కొక్కటి ఆంధ్రజ్యోతులు లేనిది ఈనాడులో ఉంటుంది, ఈనాడులో లేనిది నమస్తే తెలంగాణ ఉంటుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ కోసం మనం అన్ని పేపర్లు చదవాలి. మీకు అవన్నీ కామనే. ఈనాడులో ఏమైతే ఉంటుందో ఆంధ్రజ్యోతి అదే ఉంటుంది, ఆంధ్రజ్యోతిలో ఏమైతే ఉంటుందో సాక్షులు అదే ఉంటుంది. సాక్షులు ఏదైతే ఉంటుందో మనకు ఖచ్చితంగా మనకి ఆ నమస్తే తెలంగాణ అదే ఉంటుంది. నమస్తే తెలంగాణ ఏదైతే ఉంటుంది V6 పేపర్ అదే ఉంటుంది. కానీ నమస్తే తెలంగాణ లేనిది V6 దొరుకుతుంది. V6 లేనిది మనకి ఈనాడులో దొరుకుతుంది. ఈనాడులో రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ వచ్చాయి. పద్మ అవార్డ్స్ వస్తే ఈ పద్మ అవార్డ్స్ అనేవి మన భారతదేశం చాలా మంది అనుకున్నారు. వీటి యొక్క లిస్టుని ఈనాడు పేపర్లో సోదులాగా ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఈజీగా ఇచ్చారు. అర్థమవుతుందా? అలా ఫార్మాట్ అనేది మారుతూ ఉంటారు. న్యూస్ పేపర్ మళ్ళీ చెప్తున్నా, ఎవరి బుక్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? కంటిన్యూగా మీరు ఈ న్యూస్ పేపర్ చదివితే చాలు. ఓకే, ఒకవేళ మీకు చదువు లేకపోతే నా వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఒకసారి నేను ఇచ్చినటువంటి మ్యాథ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. నా కంటెంట్ ఏంది, నేను ఇచ్చినటువంటి మెథడ్ ఏంది అని మీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ వెబ్సైట్లు ఇన్స్టాగ్రామ్లో ఇవి ఫాలో అవ్వండి. ఓకేనా? వీటిని ఫాలో అవ్వండి. వీటిని ఫాలో అయిన తర్వాత నన్ను అడగండి. ఓకేనా? న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైటు, డౌన్ టు ఎర్త్, pep.government.in వెబ్సైట్లు ఫాలో అవ్వండి. మిగతా అవే చూపిస్తాయి. ఓకేనా? మిగతా అవే చూపిస్తూ వస్తుంటాయి. ఓకేనా మిత్రమా? వీడియో నచ్చినట్లయితే ఇంకోటి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం కానీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ కొని ఎక్కడో తక్కువ ఉందని చెప్పి పరిగెత్తి అక్కడ కొనేయద్దు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు ఒకసారి చూడండి, ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయము, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం, ఈ టాపిక్స్ ఏ ఫ్యాకల్టీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పి ఉంటాడో ఆ ఫ్యాకల్టీని మాత్రమే నమ్మండి. ఇంకెవ్వరు నమ్మద్దు ఎకానమీలో. ఓకేనా? బిఏ అంటే అర్థం తెలీదు, ఎఫ్ఆర్ఏ అంటే అర్థం తెలీదు, పిఏ అంటే అర్థం తెలీదు, ఎకానమీ బోధిస్తుంటారు. ఓకేనా? జీడీపీ అంటే తెలదు, ఎన్డీపీ అంటే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి? కాబట్టి ఏదో 349 కదా ఆత్రం పడి మీరు కొనేయద్దు. నా యాప్లో ఇప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కాన్సెప్ట్ అన్ని అప్లోడ్ చేస్తున్నా. డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి, జీకే క్లాస్ జరుగుతున్నాయి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, డిఎస్ఎల్ జీకే సపరేట్గా ఉంది, ఎస్ఐ కాన్సెప్ట్ జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏదైనా డౌట్ మీకు కాల్ చేయండి. ఓకేనా? వీడియోలో చెప్పి లైక్ చేయండి, మీరు 10 minutes షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.